ముందర పైప్ ఫోన్ కొట్టాలి. సార్ సార్ ఒకసారి చూస్తారు చూస్తారు సార్ సార్ ఇంకొక చెప్పండి. బ్యాక్ రా బ్యాక్ రా. సార్ సార్ చూడమన్నా సార్ 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 రాడు చేతి రాడు సైడ్ రా. సైడ్ రమ్మా లోపల. మొత్తం కలిపి 3000 అన్ని కలిపి ఎంత వాటర్ పర్ డే వాటర్ 6000 సరిపోతుంది పర్ పర్సన్. మనం ఏమంటే ఇలా కల్పించాలి పర్ పర్సన్ 20 చాలా పర్ డే మార్నింగ్ వాడతారు. ఏమైంది? నువ్వు ఏం పని చేస్తావు? మీదేవన్నా అది మరి ఈడేం చేస్తావు? సపోర్ట్ పేషెంట్ పెద్ద అయినాడు. బాగున్నావా? సంతోషం సంతోషం. భోజనం అంతా కరెక్ట్గానే ఉందా? మినీ ఊటీ లాంటి ప్రదేశం సార్. ఇక్కడ చాలా చలికాలం అప్పుడు ఎక్కువ చలిగా ఉంటుంది. పేషెంట్స్కి వేడి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బాలింతల కోసము కొంచెము మీకు వేడి నీళ్ళకి సోలార్ వాటర్కి మీరు మాకు ఏమైనా ఫండ్స్ ఇస్తారా అంటే, సార్ బాలింతలు మాత్రమే ఎందుకమ్మా, హాస్పిటల్ మొత్తము అందరికీ కావాల్సినంత మీరు వేడి నీళ్ళు ఇవ్వండి అని చెప్పడము మాకు చాలా సంతోషమైంది. సో ఇమీడియట్గా దాన్ని సార్ గారు మాకు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడమైంది. మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండి ఇదంతా కూడా టైం టు టైం మాకు మానిటర్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దాని గురించి పర్యవేక్షించి ఈ పని పూర్తి వారిష్టం ఎంత తొందరగా ఎంత తొందరగా ఈ పని పూర్తి చేయడం జరిగింది. మరి గౌరవ ఎంపీ గారు ఒక్కొక్క ప్రామిస్ కూడా చేస్తున్నారు. అది మరి మాకు రికార్డ్స్ భద్రపరచుకోవడానికి
మరి ఈ మెడికల్ లీగల్ రికార్డ్స్, బర్త్ అండ్ డెత్ ఒక 40-50 సంవత్సరాల తర్వాత వచ్చి నేను ఇక్కడ పుట్టాను, నాకు రికార్డు కావాలి అని అడుగుతున్న తరుణంలో మేము ఆ పేపర్స్ భద్రపరచలేకపోతున్నాం సార్. దానికంటూ సోఫిస్టికేటెడ్ థింగ్ రికార్డ్ సెక్షన్లో కాంపాక్టర్స్ ఉంటాయి. ఆ కాంపాక్టర్స్ మనకు వస్తే మేము ఎక్కడ కూడా మరి రాష్ట్రంలో ఇలాంటివి గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అను. సో అవి కూడా సార్ నెక్స్ట్ ఏప్రిల్కి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా రాష్ట్రంలో లేనటువంటి అన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించడంలో మాకు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు చాలా చేయూతనిస్తున్నారు. మాకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు గారికి, అదేవిధంగా మన DCHS గారు, హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, వారి స్టాఫ్, పట్టణంలో ఉండేటువంటి కమిషనర్ గారు, ఇంకా పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులందరికీ కూడా పత్రికా విలేకరులు నమస్కారం. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్కు చలికాలం అప్పుడు స్నానం చేయడానికి, చన్నీళ్ళతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం, దాన్ని ఇనాగరేట్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాన్ని ఈ హాస్పిటల్కు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే గతంలోనే ఈ హాస్పిటల్కి సంబంధించి, ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్కి ఒక ప్రత్యేకత ఉంది. పలమనేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్నీ కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి. దానివల్ల ఈ హాస్పిటల్ కోసం, ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించి పేషెంట్లు 2 ఫ్లోర్లు పైన పోవాలంటే, పైన నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా కింద ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు. ఆ లిఫ్ట్కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్స్, పాత్రికేయులు, ఇతర కార్యకర్తలు కానీ అందరికీ నమస్కారం. ఈరోజు సోలార్ హీటర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎవరెవరికైతే అవసరమైనదో చన్నీళ్ళతో ఇబ్బంది పడ్డారు వింటర్లో, తర్వాత వింటర్లో ఎక్కువ, ఇతర సీజన్స్లో కూడా పేషెంట్స్కి హాట్ వాటర్ అవసరం ఉంటుంది కదా అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలిసి దాన్ని సోలార్ హీటర్ 6,000 లీటర్లు ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అది దగ్గర 300 పేషెంట్లకి అడ్రస్ అవుతుంది. కాబట్టి ఒక మెయింటెనెన్స్ ఫ్రీ మిషన్ అది దగ్గర 10-15 ఏళ్ళు ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. అలాగే ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హాస్పిటల్ అది డిస్టిక్ హాస్పిటల్ దూరం ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మండలానికి, నియోజకవర్గానికి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే డిస్టిక్ హాస్పిటల్కి కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే ఎంటైటిల్మెంట్ ఏదో ఇక్కడ దీనికి తీసుకురావడానికి కూడా ఎమ్మెల్యే గారు ట్రై చేస్తూ ఉన్నారు. సో మేము కూడా అందరం ప్రయత్నం చేస్తాం. ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా, కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడానికి మేమంతా బిల్డింగ్. అలాగే ఇవి ఏది చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ని సంతృప్తిగా ఇక్కడ నుంచి పంపించాలి. ఆరోగ్యం మార్పుగా వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్గా కేర్ తీసుకుంటూ, తర్వాత ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సింది అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటకు ఉండదు కోర్ యాక్టివిటీ. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతుంది. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ని వాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మరికొచ్చి బాగా పనిచేసి
మీరు వాళ్ళ మనలో పొందితే మన హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు. అలాగే మనం ప్రయత్నం చేసిన డిస్ట్రిక్ట్కు ఎంటైటిల్మెంట్ తీసుకురావడానికి వీలు. థ్యాంక్ యూ. ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ లేదు. ఎందుకంటే మనకు ఆక్సిజన్ లేకపోతే సడన్గా ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు అతనికి ఆక్సిజన్ మనం ఇవ్వలేని పరిస్థితిలో వస్తే ప్రాణాపాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి సిలిండర్ కింద నుంచి మోసుకెళ్ళి ఇవ్వాలంటే చాలా కష్టము, ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఆ ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా ఎంపీ గారు మరి ఆ నిధుల నుంచి కలెక్టర్ నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మనకు పెద్ద హాస్పిటల్ ఉండేది చిత్తూరు కార్పొరేషన్లో, చిత్తూరు పట్టణంలో అపోలో వాళ్ళు ఆ హాస్పిటల్ను టేక్ ఓవర్ చేస్తున్నారు. అపోలో వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా హాస్పిటల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ఏదైతే ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ను ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏరియాకి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటప్పుడు దాన్ని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ను ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది కానీ వస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ మనకు అవసరమైనటువంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిత్తూరు తర్వాత సెంటర్లో ఉండేది అటు కుప్పానికి కానీ ఇటు హైవేకు కనెక్ట్ అయ్యేటువంటి ఏరియా కానీ మరి జిల్లాలో ఒక అటు పుంగనూరు ఇటు జిల్లా మారినా కూడా అటు పుంగనూరు, పొలమనేరు, కుప్పము, మరి బంగారం, పూతలపట్టు వీటన్నిటికీ కూడా సెంటర్లో ఉండే ప్లేస్ అంటే మనకు పొలమనేరు. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా కానీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి 4-5 నియోజకవర్గాలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మెయిన్గా మేము చాలా రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కన్సర్న్ మన వైద్య శాఖ మంత్రి కూడా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కోసం కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు డయాలసిస్ సెంటర్ మనం ఎక్కడో కుప్పానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం, ఎందుకంటే పాదయాత్రలో ఆయన చెప్పిన మాట ప్రకారం అక్కడ మనం బంగారుపాలెంలో కూడా దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ కానీ ఇక్కడ తీసుకురాగలిగితే అన్ని రకాలుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మీడియా ద్వారా కూడా. ఎందుకంటే ఇక్కడ మన PCHS గారు ఉన్నారు, అదేవిధంగా MP గారు ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసే క్రమంలో పూర్తిగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ మనం ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తేవడంలో కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మనం ఎవరైతే స్టాఫింగ్ ఉందో ఇక్కడ డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ నర్సెస్ కానీ మీరు ఇంకొంచెం బాగా వచ్చినటువంటి పేషెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే ఇంకా మంచి పేరు వస్తుంది ఈ హాస్పిటల్కి. ఇప్పుడు కూడా మేము అందరినీ పేషెంట్స్ కూడా విచారించడం జరిగింది. క్లీన్గా ఉంది. అదేవిధంగా పేషెంట్స్లో కూడా ఎక్కడ మాకేం ఇబ్బంది లేదు, బాగానే చూస్తున్నారని చెప్పి పేషెంట్లు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఇంకొంచెం బాగా దానిపైన ఫోకస్ పెట్టి కానీ చేయగలిగితే ఇప్పటికే మన హాస్పిటల్ బాగా మంచి పేరు వచ్చింది. ఇంకా కూడా మంచి పేరు తీసుకురావడానికి ఈ హాస్పిటల్ ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారం కూడా ఇప్పుడున్నటువంటి స్టాఫ్ బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సీనియర్ పర్సన్ శ్రీ సీతారామయ్య గారు నాగమణి చారిటబుల్ ట్రస్ట్ మాకు ఒక చిల్డ్రన్స్ పార్క్ అడిగారు, ప్లే ఏరియా. సో ఆయన ముందుకు వచ్చేస్తారు అది చేయడానికి. సార్ వాళ్ళు లాస్ట్ టైం మనకి ఆక్సిజన్ పైప్ లైన్కి 5 lakhs Morning also it will be. Every July 2nd, right? ఈరోజు ఇక్కడకు రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ని నేను ఈరోజు రావడము ఏమిటంటే ఇక్కడ విషయము మనము MP ల్యాడ్స్ కింద MP గారు
నిధుల కింద అభివృద్ధి ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి అందరూ కలిసి ఈరోజు సోలార్ ప్లాంట్ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. దాన్ని ఆవిష్కరించడానికి మన గౌరవనీయులైన ఎంపీ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు విచ్చేసి దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది అందువల్ల మనకు పేషెంట్స్ అందరికీ ఉపయోగకరమైనది. ఎనీ సీజన్లో, మెయిన్ వింటర్ సీజను, రైనీ సీజన్లో మనకు హాట్ వాటర్ అనేది ఫెసిలిటీ పేషెంట్స్ అందరికీ ఉంటుంది. మరియు ఈ ఆవిష్కరించడమే కాకుండా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మనకు చాలా వాగ్దానాలు ఇచ్చారు. హాస్పిటల్ అభివృద్ధి కోసమని, మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని పలమనేరుని, మరియు మరి స్పెషాలిటీస్ని కూడా తీసుకురావాలని చెప్పడం జరిగింది. అది హర్షించదగ్గ విషయము. ఎంతో మన పలమనేరు ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి మన సూపరింటెండెంట్ గారి ద్వారా కూడా బాగా జరుగుతుందని అందరికీ థ్యాంక్స్.